నగరంలో పలుచోట్ల కొత్త లేఅవుట్లను డెవలప్ చేసి కొంత ఆదాయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు రచిస్తోంది. రైతుల నుంచి భూములను సేకరించి డెవలప్ చేయాలని హెచ్ఎండిఏ ప్లాన్ చేస్తోంది. తన వాటాగా వచ్చిన భూమిని విక్రయించడం ద్వారా ఇతర ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని హెచ్ఎండిఏ భావిస్తోంది. అంతేకాకుండా ఆ భూములను ప్రభుత్వ నిర్ణయాల మేరకు కేటాయింపులు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక ల్యాండ్ డెవలప్మెంట్లో తమ వాటా పెంచాలని చాలా కాలం నుంచి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్కు గత సర్కారు సైతం ఓకే చెప్పడంతో రైతుల వాటా 60% పెరిగింది. దీంతో ఇప్పుడు భూములిచ్చే రైతులకు మరింత లబ్ధి చేకూరుతుంది. భూములిచ్చే వారికి పూర్తి స్థాయి భద్రత, ఎక్కువ శాతం ప్రయోజనం చేకూరుతుంది. భూములిచ్చే వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా అన్ని రకాల అనుమతుల వ్యవహారాలను హెచ్ఎండిఏ పర్యవేక్షిస్తుంది. సాధారణంగా వ్యవసాయ భూములను లేఅవుట్లుగా మార్చాలంటే నాలా ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. కానీ హెచ్ఎండిఏకు భూములు అప్పచెప్తే వాటికి నాలా ఛార్జీలతో పాటు ల్యాండ్ యూజ్ కన్వర్షన్ ఛార్జీలు